ఉత్తరాంధ్రలోని ఆ నియోజకవర్గం చాలా ఫేమస్. కేంద్ర రాష్ట్ర మంత్రులను దేశానికి పరిచయం చేసిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు మాజీ వైసీపీ నేత కుటుంబ రాజకీయాలు చర్చనీయాంశంగా మారిపోయాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తను పట్టుబట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించింది భార్య. ఇక పార్టీ నుంచి భర్త బయటకు వెళ్లడంతో రాజకీయాల్లో బిజీ అయిపోయిందట ఆ ఎమ్మెల్సీ సతీమణి. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారట. ఇక రాబోయే కాలంలో ఆ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యేను తానే అని చెప్తోందట. తన భర్త ఎమ్మెల్సీ మాత్రం మహానగరంలో చీరల వ్యాపారంలో బిజీ అయిపోయాట. ఇంతకు వైసీపీ నుంచి అవుట్ అయిన ఆ నాయకుడు ఎవరు? రాజకీయాల్లో బిజీ అయిన ఆ నాయకుడు భార్య ఎవరు? రాజకీయాల్లో యాక్టివ్ అయిన దువ్వాడ వాణి టెక్కలి సీటు దక్కించుకోవడానికి ప్రయత్నాలు. చీరల బిజినెస్లో బిజీగా శ్రీనివాస్, మాధురి. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా. ఈ జిల్లాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటున్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది టెక్కలి నియోజకవర్గమే. ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏదో పెద్ద విషయం జరిగి ఉంటుంది, అందుకే అంత చర్చ జరుగుతుంది అనుకుంటే పొరబడినట్టే. ఓ రాజకీయ నాయకుడు ప్రేమాయణం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఇష్యూ శ్రీకాకుళం జిల్లాలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్గా అయింది. మాధురితో ప్రేమాయణం, దువ్వాడ కుటుంబ తగాదాల నేపథ్యంలో నిత్యం వార్తల్లో నిలిచింది టెక్కలి నియోజకవర్గం. ప్రస్తుతం మరోసారి ఈ నియోజకవర్గంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ నుండి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు సస్పెండ్ చేయడంతో ఆయన భార్య, ప్రస్తుత జడ్పీటీసీ దువ్వాడ వాణి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారట. జడ్పీ సమావేశాలకు వెళ్తూ సమస్యలపై పెద్ద ఎత్తున గళమెత్తడమే కాదు, నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ సంకేతాలు కూడా ఇస్తున్నారట. దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ నుండి సస్పెండ్ అయిన తర్వాత ప్రియురాలు మాధురితో కలిసి హైదరాబాద్లో చీరల వ్యాపారం చేసుకుంటుంటే భార్య వాణి మాత్రం పాలిటిక్స్ లో బిజీ అయిపోయారట. ఎమ్మెల్సీ శ్రీనివాస్ కుటుంబ కలహాలు మొదలైన నాటి నుండి తన భర్తను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వైసీపీ అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేశారు వాణి. ఎట్టకేలకు తను అనుకున్నది సాధించడంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో భర్త దువ్వాడ శ్రీనివాసరావు అవుట్ అయ్యాడు, భార్య ఇన్ అయింది. ఇక రాజకీయాలు ఎలా ఉంటాయో అని నియోజకవర్గంలో చర్చ జరుగుతోందట. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు బలమైన నాయకుడిగా ఉన్నారు. ఈయన మీదకు పోటీకి దించేందుకు వైసీపీకి సంబంధించిన బలమైన నాయకుడు ఎవరూ కనిపించకపోవడంతో దువ్వాడ వాణి ప్రయత్నాలు మొదలుపెట్టారనే టాక్ వినబడుతోంది. దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబానికి చేసిన మోసాన్ని ప్రజల ముందు పెడుతూ సింపతిని సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట జెడ్పీటీసీ వాణి. ఈ విషయంలో దువ్వాడ వాణి కొంత సక్సెస్ అవుతున్నారనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి. భర్త దువ్వాడ శ్రీనివాస్ పిల్లలతో పాటు తనను విడిచిపెట్టి వేరే అమ్మాయితో హైదరాబాద్లో కులుకుతున్నాడని చెప్తున్న వాణి ప్రజలు తనకు అండగా నిలవాలని కోరుతున్నారట. ప్రజలకు కూడా తాను అండగా ఉంటానని హామీ ఇస్తున్నారట. తనకు ఎటువంటి ఆశ లేదని, ప్రజాసేవే ధ్యేయంగా పనిచేస్తానని చెప్తున్నారట. తన భర్త చేసిన పొరపాటును సరిదిద్దుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తానంటున్నారట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తానని తన సన్నిహితుల దగ్గర, కార్యకర్తల దగ్గర చెప్తున్నారట వాణి. అటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం తనను పార్టీ సస్పెండ్ చేసినా పర్వాలేదని చెప్తున్నారట. 2029 ఎన్నికల్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబెడతానంటున్నారట. తాను కూడా టెక్కల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి తన పవర్ ఏంటో చూపిస్తానని బహిరంగంగానే చెప్తున్నాడట. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను కూడా అన్వేషిస్తున్నాడట. అంతేకాదు అభ్యర్థులకు కావాల్సిన ధన సాయాన్ని కూడా తానే చేస్తానంటున్నట్ట. తన దగ్గర దండిగా డబ్బులు కూడా ఉన్నాయని, ఎవరిని విడిచిపెట్టేదే లేదంటున్నట్ట. తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయించిన ధర్మాన సోదరులను పూర్తిగా రాజకీయంగా భూస్థాపితం చేస్తానని బహిరంగంగానే శపథాలు చేస్తున్నట్ట ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు. మొత్తం మీద భర్తను సస్పెండ్ చేయించడంలో సక్సెస్ అయిన ఎమ్మెల్సీ భార్య, జెడ్పీటీసీ దువ్వాడ వాణి పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అనేది చర్చనీయాంశమైంది. బిజినెస్ మెన్ గా మారిన దువ్వాడ శ్రీనివాసరావు చీరల వ్యాపారంలో బిజీగా ఉంటే భార్య వాణి మాత్రం పొలిటికల్ గేమ్ మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో దువ్వాడ వాణి ఎమ్మెల్యేగా స్థానం సంపాదించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.